వెంటనే హీరోయిన్ గారు మాట్లాడతారు, తర్వాత హీరో గారు మాట్లాడతారు, తర్వాత మన అర్సన మాట్లాడుతారు. దమ్మా. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు మా సాంగ్ లాంచ్కి. థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనిక మ్యామ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, బికాజ్ I am a very big fan of him. So ఆయన వాయిస్ ఈ సాంగ్కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడీ మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ దివ్యశ్రీ ఫీమేల్ సింగర్ సార్. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడీ మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ని వినండి, చూడండి అండ్ మీ లైఫ్లో ఉన్న మీ రాంబాయిల్కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ మా. వెంటనే రాజు గారు, తమ్ముడు రాజు రాంబాయిని చూడకుండా అటుదిక్కే తిరిగి మాట్లాడాలి. సో ఫస్ట్ అందరికి కొంచెం సారీ అండి, లేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. అండ్ ఇప్పటి నుంచి అన్న వదిన ఇంకా నాకు